చిన్న తరహా పరిశ్రమలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అన్న చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు హామీ. వైఎస్ కుటుంబంపై మాట్లాడే అర్హత బీటెక్ రవికి లేదన్న వైఎస్ అవినాష్ రెడ్డి. దేశ ఆర్థిక వ్యవస్థకు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు వెన్నెముక అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ రంగం యువత కళలకు వేదిక అని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్ లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్టాళ్లను సందర్శించి స్టార్టప్ సంస్థలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం 38 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఉపాధి కల్పిస్తున్న రంగం ఎంఎస్ఎంఈ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి రామరాజు గారు, చైర్మన్ ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ తమ్మిరెడ్డి శివ శంకర్రావు గారు, ఇండస్ట్రీ సెక్రటరీ యువరాజు గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం, నమస్కారాలు. ఎంఎస్ఎంఈ సమ్మిట్ కు స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతో ఒక మోడ్రన్ కళావేదిక ప్రారంభించుకుని ఇదే ప్రాంగణంలో ఈరోజు ఎంఎస్ఎంఈ సబ్మిట్ నిర్వహించుకుంటున్నాం. నా ఉద్దేశంలో ఇది ఒక చరిత్రగా మిగిలిపోతుంది. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ తప్పకుండా జరిగి తీరుతుందని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అధికారిక కార్యక్రమాలకు, వేడుకలకు, సమావేశాలకు, జాతీయ అంతర్జాతీయ సదస్సులకు ఆధునిక సౌకర్యంతో నిర్మించిన అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కన్వెన్షన్ సెంటర్ 4.43 ఎకరాల్లో 1,45,000 చదరపు అడుగుల విస్తీర్ణం నిర్మించాం. 1,500 మంది ఒకేసారి హాజరై కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవసరమైన సౌలభ్యం ఈ కన్వెన్షన్ సెంటర్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడే నేను మొత్తం తిరిగాను, చాలా బాగా వచ్చింది. ఈ కన్వెన్షన్ హాల్ని ఈ విధంగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. కంగ్రాచులేషన్స్, ఎక్సలెంట్ వర్క్. ఇంతవరకు మనకి ఇలాంటి కన్వెన్షన్ సెంటర్ విజయవాడలో లేదు, అమరావతిలో కూడా లేదు. అలాంటి కన్వెన్షన్ సెంటర్ వచ్చింది. ఇప్పుడు రావాల్సింది మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి, ఇన్నోవేషన్స్ రావాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక ఎంఎస్ఎంఈ రంగం. భారీ పరిశ్రమల దేశానికి ప్రతిష్ట తీసుకొస్తే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లక్షల కుటుంబాలకు జీవనోపాధి ఇస్తాయి. చిన్న ప్రయత్నంతో మొదలయ్యే ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే శక్తి ఎంఎస్ఎంఈలోకే ఉంది. ఎంఎస్ఎంఈ అంటే కేవలం వ్యాపారం కాదు, ఇది యువత కళలకు వేదిక, మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రతీక, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి, స్థానిక ప్రతిభను ప్రపంచ మార్కెట్కు తీసుకెళ్లే శక్తి. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం, ఏకైక రంగం ఎంఎస్ఎంఈ. ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులకు కొరత లేదు, అవకాశాలకు తిరుగులేదు, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొరత లేదు. వీటిని సద్వినియోగం చేసుకునేలా పాలసీలు కూడా తీసుకొచ్చాం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, రైల్వే లాంటి లాజిస్టిక్స్ సమకూరుస్తున్నాం. నీళ్లున్నాయి, కరెంట్ ఉంది,
అవసరమైన అన్ని వనరులు కూడా ఎవరైనా ప్రారంభించాలంటే అతి తొందరలో మీకు అందజేసే విధంగా ఈ ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎంఎస్ఎంఈ అండ్ ఆంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చాం. ఈ ఎంఎస్ఎంఈ సబ్మిట్ ఒక సమావేశం కాదు, ఇది కొత్త ఆవిష్కరణలకు వేదిక కావాలి, కొత్త పరిశ్రమలకు శ్రీకారం చుట్టాలి. ఎంఎస్ఎంఈ సబ్మిట్ 2026 అభివృద్ధికి కీలకమైన మైలురాయి అవుతుంది. ఈ సదస్సు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, లబ్ధిదారులు, స్టార్టప్లు, బ్యాంకులు, టెక్నాలజీ నిపుణులు, ఎగుమతిదారులు, పరిశ్రమల సంఘాలు ఒకే వేదికపైకి వచ్చాయి. ఈరోజు అనేక ఎంఓయూలకు మనం శ్రీకారం చుట్టాం. ఒక నాలెడ్జ్ ఎకానమీ కానీ, ప్రపంచంలో ఉండే అనేక పెద్ద సంస్థలన్నీ వచ్చి ఈరోజు మన దగ్గర ఎంఓయూలు చేసుకున్నాం. రాష్ట్రంలో 20,77,000 ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఉన్నాయి. నేను ఇక్కడ ఒకటే కోరుతున్నా, 1,30,00,000 కుటుంబాలు ఉన్నాయి దగ్గర. అంటే 1 ఫ్యామిలీ 1 పారిశ్రామికవేత్త అంటే దగ్గర 1 కోటి మినిమం ఎంఎస్ఎంఈలు ఈ రాష్ట్రంలో ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఎస్ఎంఈలకు 558 కోట్ల రూపాయలు ప్రోత్సాహాలు ఇచ్చాం. ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, పిఎం విశ్వకర్మ, ఎంఎస్ఎంఈ ఛాంపియన్ స్కీమ్, క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ ఫర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గోదావరి నదిలో పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల గురించి పవన్ కు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి వివరించారు. అనంతరం పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు పవన్ బోటులో వెళ్లారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పనులను పవన్ కు మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. గోదావరిలో కాలుష్య నివారణకు ఘాట్ల వెంట తీసుకోవాల్సిన చర్యలను పవన్ పరిశీలించారు. వచ్చి అది ఎనమదూరికి కనెక్ట్ అవుతుంది, సముద్రంలోకి వచ్చే ప్రాసెస్ అంతా మనకు కలెక్షన్ పాయింట్ అక్కడ అవుతుందా. అంటే అలాగే గోస్తని మన ఎక్కడ అంటే మొత్తం పొల్యూషన్ తో ఉందా గోస్తని అంతా? సార్ అంటే సరౌండింగ్ ఉన్న టౌన్స్ నుంచి తణుకు దాంట్లో అన్ని డ్రైనేజీలు దానికి వెళ్ళిపోతున్నాయా? నార్కోట్ మెయిన్ డ్రైన్స్ సార్, ఇవి పొల్యూషన్ ఫ్రీ అవ్వాలి, బ్రాంచ్ ఛానల్స్ ఫ్రీ అవ్వాలి, ఎంటైర్ గోదావరి డెల్టా అంతా ఫ్రీ అవ్వాలి సార్. ఓన్లీ గోదావరి వరకు Okay, let us confine, let us address 2 topics. One is entirety of Krishna and Godavari. Just Godavari matter, we'll talk about it. Kishore garu. పర్మిషన్ ఇస్తే వెళ్తాం సార్. మాకు సీఎం గారు వర్చువల్ ప్రోగ్రామ్. Okay, Nilan. ఎంఎస్ఎంఈ Sure. థ్యాంక్ యూ సార్. కిషోర్ గారు మీరు చెప్పండి. గోదావరి ఏంటి మన డిపార్ట్మెంట్ పేరు ఏంటండి? అది మిషన్ అది సార్ చెప్పండి, డిపార్ట్మెంట్ పేరు చెప్పండి. మీరు దీంట్లో భాగమే కదా? అంటే అలాగే నాకు ఫస్ట్ అసలు గోదావరి కృష్ణ చెప్పండి, మిషన్ చెప్పండి, పర్పస్. 212 కిలోమీటర్స్ వరకు ఇదేంటంటే మిషన్ క్లీన్ అండ్ గ్రీన్ గోదావరి ఏంటంటే మిషన్ పేరేంటి? ఎంతమంది ఉంటారు దీంట్లో? స్టాఫ్ ఎంతమంది ఉన్నారు ఈ మిషన్? వీళ్ళు ఏంటి పాలసీ మేకర్సా లేదంటే ఏదన్నా యాక్టివ్?
Now, is it a regulated body or is it a proposal maker? It is a policy creator. What is it? What is the problem? To submit it, we don't have any functionary at the district. Therefore, whether it is policy making, functionality, implementation, Okay. installation, all will be done through the head office in consultation and support of the respective municipalities and the panchayats. Therefore, we will have timely. So I would like to understand, do you have the complete clarity on what is causing pollution to both Godavari and Krishna? Absolutely, sir. Entirety on report entirety మొత్తం ఉందా? Absolutely, sir. What we have done, sir, instead of ఇప్పుడు okay, for example, tell me about Gostani. yes, sir. Sir, Gostani, we have 6 to 10 kilometers of northern banks, sir. which So falls in the- give me the geographical boundaries of Gostani. Geographical boundaries ఇవ్వండి. Where it starts and taluk, new constituency, mandal. Right. Godavari is an edible, sir. Yes, surrounding inspection, on your instructions and he has full information. వెళ్ళాను నిన్న Surrounding will support. ఎక్కడ చెప్పండి. Use the mic, please. ఎక్కడది? olden days, the streams was towards the Gostani వాగా. Original is Only a small stream is. స్మాల్ స్ట్రీమ్ ఆఫ్ గోదావరి. branch ఉండేది ధవళేశ్వరం ఇరిగేషన్ కెనాల్ కొంత దూరం సాగు అయిన తర్వాత మిగతా డ్రైన్ అయిపోయి Therefore, it is this small. partly irrigation canal, thereafter it became a drain. Now it is being considered as a drain, not as an irrigation canal. Partly irrigation canal, sir. అదే చెప్పేది అంటున్నాను. Yes, sir. It is a canal. పై నుంచి కెనాల్ కింద వైపు నుంచి డ్రైన్ అయిపోయి అదే అన్నాను. అంటే మీరు అంటే మన ఇరిగేషన్ కెనాల్లో డ్రైన్ కలిపేసాం. ఇంకో డ్రైన్ వచ్చి కలిసి అక్కడి నుంచి drain అదే సార్ నేను అయిపోయింది. Yes, sir. supposed to be an irrigation canal, but we are pumping drain into it. Yes, sir. Yes, sir. Let us be clear, sir. అంటే నేను అనేది కన్ఫ్యూజన్ ఏముంది అంటున్నాను. నేను ఇక్కడ మీరు అనేది ఏంటంటే ఇక్కడ నుంచి పాయింట్ ఎక్స్ నుంచి వై దాకా మీకు అది ఇరిగేషన్ కెనాల్ గా ఉండి వై టు సి అది బికమ్ డ్రైనేజ్ అదే కదా అంటున్నాను. సో వాట్ కాస్ట్ ఇట్? ఓకే, వాట్ హ్యాస్ కాస్ట్ దట్ డ్రైన్? ఆ డ్రైన్ అక్కడ ఎలా వచ్చింది? మహిళల భద్రత సాధికారతపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. రేణిగుంట సబ్ డివిజనల్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల సరఫరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాబట్టి ఇది ముఖ్యంగా మనం తగ్గించుకోవాలి. అలాగే ఎవరి హారాస్మెంట్ మనం చిన్నప్పటి నుంచి చక్కగా వారు ధైర్యంగా ముందుకి మనలో సమాజంలో తిరగడానికి ఉంటుంది. సో కాబట్టి కరాటే, కుంఫు లాంటి సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ కూడా, అలాగే టెక్నాలజీ పైన కూడా వారికి కిడ్నాప్ చేస్తుంటారు. కిడ్నాప్ చేసినప్పుడు వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ నుండి అప్రోచ్ అవ్వాలి. మనమే మన వాళ్ళని ఇది చేద్దాం అనుకుంటారు. కాబట్టి ఇది ముఖ్యంగా మనం తగ్గించుకోవాలి. అలాగే ఎవరి హారాస్మెంట్ మనం చిన్నప్పటి నుంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశం అనేక మంది డయాలసిస్ చెప్పారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, కానీ మీ భద్రత పోలీస్ బాధ్యతగా తీసుకుని ఈ అవగాహన కార్యక్రమాలన్నిటి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వము లేదా చట్టాలు అనేక రకాలుగా మహిళలకు భద్రత కల్పిస్తున్నారు, కానీ వాటిని సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈరోజు చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వివిధ రకాలుగా డాక్టర్ గారు చెప్పినట్టుగా రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ గృహంలో ఈ చైల్డ్ మ్యారేజెస్ దగ్గర నుంచి బాధ్యత దగ్గర నుంచి చదువులో కానీ వీటన్నింటిలో కూడా అనేక రకాల కారణాల వల్ల వీళ్ళు మహిళా విభాగం ముఖ్యంగా చైల్డ్ పుట్టినప్పటి నుంచి కూడా డిస్క్రిమినేషన్ కి దూరం అవుతున్నారు. దానికి ముఖ్యంగా ఆర్థిక
అభివృద్ధి చెందిన ప్రతి మంత్రి కూడా అందరినీ సమానంగా చూస్తుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మా మహిళలు విధంగా రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి కూడా అన్ని కూడా నేను ఒక తల్లిగా లేదా ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఈరోజు మహిళలు పడుతున్న ఇబ్బందులు ఒక పురుషుడు ఇబ్బంది పెడితేనే వచ్చే ఇబ్బంది లేదు. అలాంటప్పుడు ఆ పురుషుడు కూడా ఒక స్త్రీ యొక్క కుమారుడే. కాబట్టి ఇద్దరిని ఒక సరైన దారిలో తెలిస్తే సమస్య అనేది కూడా పోతుంది. ఈరోజు చిన్నపిల్లల్ని పోక్సో కేసు అపాయంగా పాల్గొనడం చదువుకునే వారిపై దాడులు మనం చూస్తున్నాం. వాటన్నింటినీ నియంత్రించాలంటే ఎక్కువైపుగా అమ్మాయికి తగిన జాగ్రత్తలు పాటించడం, ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు తెలియజేయాల్సిన విధంగా వారిని పెంచడం, చదువుకునే ప్రాంతంలో అయితేనేమి నిర్వహిస్తున్న ప్రాంతంలో అయితేనేమి వారికి అవగాహన కల్పించడం, అదేవిధంగా అబ్బాయికి కూడా ఒక మంచి నడవడికని తెలియజేయడం, తప్పు చేస్తే ఎటువంటి చట్టాలు ఉన్నాయి, తప్పు జరిగితే ఏ విధంగా పోలీస్ వారికి ఇమీడియట్గా తెలియజేయాలి, 112 కానీ 100 కానీ లేదా మహిళా విభాగానికి సంబంధించిన సపరేట్ ఫోన్ నెంబర్స్ కానీ అన్ని ఉన్నాయి. మీరు ఎప్పుడు ఆ ఫోన్ నెంబర్స్ ఫోన్ చేసిన అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఇమీడియట్ గా అయితే చర్యలు తీసుకోవాలి. సో ఇది ఒక కోణం అయితే మనం రెండవ కోణంలో మనం ఈరోజు సమాజంలో ముఖ్యంగా డ్రగ్స్ గంజాని ఎక్కువగా మనం చూస్తున్నాం. మీరందరూ కూడా వివిధ గ్రామాల్లో ఉంటున్నారు. గ్రామాల్లో ఎక్కడ ఇలాంటి ఉండడం వల్ల వాళ్ళ యొక్క చర్యలు డిఫరెంట్ గా ఉంటాయి. ఎప్పుడైతే గాంజాన్ని చేస్తారో వాళ్ళ యొక్క ప్రవర్తన వేరే డిఫరెంట్ గా ఉండి ఎక్స్ట్రీమ్ గా ఉండడం వల్ల వాళ్ళు క్రైమ్స్ చేయబడతారు. సో అలాంటి సమాచారాన్ని కూడా ఈ అవగాహన ద్వారా 112 కానీ లేదా పోలీస్ స్టేషన్ అని చెప్తే ఈ సమాచారాన్ని గోప్యంగా తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డాక్టర్ గారు చాలా కవర్ చేశారు. సెల్ ఫోన్స్ సౌకర్యంగా ఉంటాయి. ఇప్పుడు పిల్లల్ని ఆడించడానికి సెల్ ఫోన్స్ ఇచ్చేస్తున్నారు వాళ్ళ చేతి. దాని ద్వారా మెల్లమెల్లగా వాళ్ళు ఆ యూట్యూబ్స్ కి లేదా ఇన్స్టాగ్రామ్ కి లేదా రకరకాలుగా వాళ్ళు వాటికి అలవాటు పడిపోయి వాటి నుండి సోషల్ మీడియా సైబర్ నేరాలకైతేనేమి లేదా ఫర్దర్ ఇన్స్టాగ్రామ్ లో పరిచయాలు ఏర్పాటు చేసుకుని చిన్నపిల్లలు 10, 11, 12 years పిల్లలు కూడా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ లో వాడి తద్వారా పరిచయాలు ఏర్పాటు చేసుకోవడం, వీరు ఎలోప్మెంట్ అవ్వడం అన్ని కూడా జరుగుతున్నాయి. వీటన్నింటినీ కూడా సెల్ ఫోన్స్ కూడా సాధ్యమైనంత కూడా కేవలం మాట్లాడడానికి ఉపయోగించే విధంగానే ఇటువంటి జాగ్రత్త తీసుకోవాలి. చాలా మంది ఇళ్లలో పనిచేస్తూ పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వడం వల్ల వారికి తెలియకపోవచ్చు. కానీ తప్పకుండా సెల్ ఫోన్ ని ప్రాపర్ గా యూజ్ చేయకపోవడం వల్ల చాలా రకాల అనంతాలు వస్తున్నాయి. వాటన్నింటినీ కూడా మీరు అవగాహన గమనించుకోవడమే కాకుండా నలుగురికి మీరు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఇక్కడ అవకాశం ఉన్న మహిళలందరినీ కూడా అవగాహన కార్యక్రమం ద్వారా మీకు తెలియజేయడంతో పాటు మీరు నలుగురికి తెలియజేసి మీడియా సోషల్ మీడియా ద్వారా అవగాహన కార్యక్రమం చేయడం వల్ల ఎక్కువగా మహిళలకి మాకున్న హక్కు ఏంటి, మాకున్న సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు ఎవరిని మేము సంప్రదించాలి, ఏ విధంగా మాకున్న సమస్యలు తీర్చుకోవాలి, ఇంట్లో ఉన్న సమస్య అయితేనేమి లేదా సమాజంలో ఉన్న సమస్య అయితేనేమి చదువుకున్న ప్రాంతంలో ఉన్న సమస్య అయితేనేమి లేదా పిల్లలకున్న ఏదైనా మనం గమనించినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి లేదా మీరు పనిచేస్తున్న ప్రాంతంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా టోల్ ఫ్రీ నెంబర్కి 100 కానీ 112 కానీ లేదా మిగతా ఫోన్ నెంబర్స్ ఫోన్ చేస్తే ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతూ మహిళా విభాగాల సంబంధించిన శక్తి టీమ్స్ ఉన్నాయి, అదేవిధంగా లోకల్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, మహిళా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, సైబర్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. మీరందరూ కూడా 24 గంటలు మీకోసం పనిచేస్తున్నాయి. తప్పకుండా బాధ్యతగా మీకున్న సమస్యని చట్టానికి లోబడి తీర్చడానికి
ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు పనిచేస్తుంది. కేవలం మీ ఇచ్చిన కంప్లైంట్స్ మీదనే కాకుండా ఈ విధంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ సమాజంలో ఈరోజు మనం ఫేస్ చేస్తున్న మహిళా సమస్యలు, బాలికలు, ముఖ్యంగా చిన్నపిల్లలు బాలికల సమస్యలు, అటు గాంజా లేదంటే రౌడీజం ఇలాంటి సమస్యల్ని పూర్తిగా అవగాహన కల్పించి వీటన్నిటి నుండి బయటకు తీసుకొచ్చి ఒక అభివృద్ధి పథంలో ఒక మంచి సుస్థిరమైన ఒక పీస్ఫుల్ నేచర్ లో సమాజం అభివృద్ధి చెందడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విధంగా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. ఈ కార్యక్రమంలో మిగతా డిపార్ట్మెంట్స్ అందరూ కూడా హెల్త్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ అండర్ లెవెల్ రెవెన్యూ అండ్ డెవలప్మెంటల్ డిపార్ట్మెంట్ ఈ విధంగా అంగన్వాడీ ఆశా వర్కర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ముందుండి మీకోసం ఈ కార్యక్రమం కేవలం అధికారుల కోసం కాదు, సమాజం కోసం, మీకోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇది ముందుకు తీసుకెళ్లి మీరందరూ ఒక మంచి సమాజాన్ని, తిరుపతిలో ఆయుర్వేదంపై అగాధ్యానం లేని సమాజాన్ని, రాజ్యాంగ సమాజాన్ని, తర్వాత ఒక మంచి అవగాహన అభివృద్ధి చెందే విధమైన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎక్కడైతే చిన్నపిల్లలు ఎవరైతే అభ్యర్థన చేస్తున్నారో వారిపై చాలా చట్ట ప్రకారం చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ జిల్లాలో చిన్నపిల్లలపై ఎవరైతే అవగాహన చేస్తారో వారిపై రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నాం. పోక్సో కేసెస్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వారందరిపై కూడా ఈరోజు తిరుపతి జిల్లాలో ఇమీడియట్ గా రౌడీ షీట్లు ఓపెన్ చేసి వారిపై ఫర్దర్ యాక్షన్ జరుగుతుంది. రెండోసారి ఎవరైనా కేసెస్ ఇన్వాల్వ్ అయితే వారిని పీడియాట్రిక్ కూడా లోపల చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మహిళలు యొక్క భద్రతను ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయడం ఆదేశాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వ ఆదేశాలని, మా గౌరవ డీజీ గారి ఆదేశాలని పాటిస్తూ ఈరోజు తిరుపతి జిల్లా వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై ఆరోపణలు చేసినటువంటి బీటెక్ రవిపై కడప పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ పదవి అమ్ముకోవడానికి బీటెక్ రవి సిద్ధమయ్యాడని గతానికి గుర్తు చేశారు. బీటెక్ రవి బీజేపీలోకి వెళ్లడానికి కూడా ప్రయత్నం చేశారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు వైఎస్ అవినాష్ రెడ్డి. మీరు మాట్లాడిన ప్రతి మాట మాలో కసిగా రగిలించింది. మీ మాటకు ప్రతి మాటకు జవాబు చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందనే విషయాన్ని కూడా మేము మనవి చేస్తున్నాం. నోరు ఉంది కదా అని చెప్పి నిన్న మాట్లాడినాడు బీటెక్ రవి. ఎంత మాట్లాడితే వాడు వీడు లెవెల్లో మాట్లాడినాడు. నీ గురించి అట్లా మాట్లాడడానికి నాకు ఎంతసేపు చెప్పు. నువ్వెంత, నీ బతుకెంత, ఈ కళ్ళ వేసి ముగ్గురాయి దొంగతనం చేసి బతికేవాడు నువ్వు, ఇసుక దొంగతనం చేసి బతికేవాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటుకు వచ్చేట్టు మాట్లాడేవాడుగా. నోరు జాగ్రత్తగా పెట్టుకో, మర్యాదగా మాట్లాడు. నీ బతుకు గురించి మాట్లాడడం మొదలు పెడితే మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. అప్పటికే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీకి వచ్చినావు, విజయసాయి రెడ్డి గారి ఇంటికి వచ్చినావు. ఏమని ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పాలి అందరికీ. ఆయన వచ్చింది ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవిని నేను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నా, నాకు 12 కోట్ల రూపాయలు ఎవరైనా ఇవ్వండి, నేను ఎమ్మెల్సీ పదవిని అమ్ముకుంటానని చెప్పి ఢిల్లీకి వచ్చినాడు. అతను జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి పనులైంది వాళ్ళంతా మనం తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించారు. అతను 12 కోట్లు పెట్టి ఎమ్మెల్సీ పదవి నేను రిజైన్ చేస్తాను, మీరు ఆమోదించుకొని మీరు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోండి, నేను అమ్మేసుకుంటాను ఆ పదవి. అదేవిధంగా ఆ తర్వాత మీరు జాయిన్ చేసుకుంటే వైసీపీలో చేరుతా, మీరు జాయిన్ చేసుకోకపోతే నేను రమేష్ను పట్టుకొని నేను బీజేపీలోకి వెళ్ళిపోతాను అని ఆయన చెప్పిన మాటలు సాయిరెడ్డి గారి దగ్గర చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారు నో చెప్పినాడు. ఇదే ఆయన బతుకు, పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతకాలి. ఈ రోజు అతను వచ్చి మళ్ళీ పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నీచమైన బతుకునేది నువ్వు కన్నా మళ్ళా నిన్ను నీ పార్టీ నమ్మి నీకు ఏదైనా కట్టబెట్టా కూడా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చినాక నీ బతికిదే, మళ్ళీ పదవి అమ్ముకుంటానని చెప్తావు. ఈరోజు ఎమ్మెల్సీలతో సుమారుగా 20 మందితో రాజీనామా చేయించారు మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ. కానీ ఆడ చైర్మన్ మంచోడు అయ్యి వాళ్ళ రాజీనామాలు యాక్సెప్ట్ చేయాలి. వీళ్ళందరూ కూడా 5 కోట్లు 7 కోట్లు పెట్టి పదవులు దొరుకుతున్నారు. 20 మందితో రాజీనామాలు చేయించినారు. మండలి చైర్మన్ అక్కడ రాజీనామాలు ఆమోదించడం లేదు కాబట్టి వీళ్ళందరికీ పదవులు రాదు. అంటే
పదవి అమ్ముకునే పరిస్థితి నుంచి ఈ రోజు కోర్టు పెట్టి పదవి కొనుక్కునే పరిస్థితి వరకు నువ్వు వచ్చినావంటే పులివెందులకు ఏ స్థాయిలో కన్నం వేసినావో నువ్వు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చక్రాపేట మండలంలో ఇక్కడ ఉన్నారు, మీకు తెలుసు రోజు ఎన్ని ట్రిప్పులు 100 ట్రిప్పులు కనీసం చక్రాపేట నుంచి బెంగళూరు పోతాను, మీ కల్లారా మీరు ప్రతిరోజు చూస్తారు. సో ఎవరు చూడలేదని వీళ్ళు అనుకో. వేముల మండలంలో ఇక్కడ ఉన్నారు, ఏ లెవెల్లో ముగ్గురు ఈ వేముల మండలాల నుంచి ఏ రకంగా ప్రతిరోజు రాత్రిపూట ఆ టిఫిన్ వెరైటీస్ లో నియమిత మైన్స్ లో రాత్రిపూట దిగి ఏ రకంగా దోపిడీ చేస్తుంటారో వేముల మండలం వాళ్ళంతా కూడా గమనిస్తా ఉన్నారు. సో ఎవరు చూడలేదని మీరు అనుకోవద్దు. ఆయన మాట్లాడాడు, పెద్ద విశ్లేషకుడు ఆయన ఏమంటాడు, మనమంట మన ప్రభుత్వంలో ఎవరిని బాధ పెట్టడం కాదు భయపెట్టామంట, భయపెట్టాం కాబట్టి మనకు వల్ల ఓటేరంట. ఆయన ఈ నీతి వాక్యాలు శుద్ధి వాక్యాలు బాధ పెట్టడము భయపెట్టడం కాదు, నువ్వు ప్రజల సొమ్మును దోపిడీ చేసి పారేస్తావు. నిన్ను నీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య ఉంటుందని చెప్పి మనవి చేస్తూ తప్పకుండా ప్రజల చేత నీకు బుద్ధి చెప్పించే కార్యక్రమం కూడా తప్పకుండా ముందు రోజుల్లో జరుగుతుందని చెప్పి కూడా తప్పకుండా తెలియజేస్తూ, ఇటువంటి వాళ్ళు మాట్లాడే మాటలకు దయచేసి కూడా ఎవరు కూడా నొప్పికి గురి కావద్దు. ఆయన మాటలు చూసినప్పుడు, అదేవిధంగా వేముల మండలం నాయకులు మాట్లాడిన మాటలు చూసినప్పుడు నాకు కూడా కొంచెం నొప్పి తగిలింది. దయచేసి కూడా ఈ నొప్పిని ఈ అవమానాన్ని ఓపికతో భరిద్దాము. మన టైం తప్పకుండా వస్తుంది. మన టైం వచ్చినప్పుడు ఈ ఊరికి మంచి చేసి సమాధానం చేద్దాం. మనం ఎక్కడ మన టైం వచ్చినప్పుడు కక్షలు కార్మికులొద్దు, మనం కసితో ఇంకా మంచి చేసి మనం సమాధానం చేద్దాం. మన జవాబు మంచి పనులతోనే ఉండాలా, 10 మందిని ఆదుకునే విధంగానే ఉండాలా. సో మనం తప్పకుండా ఈ నొప్పి, ఈ అవమానం, ఈ భారం అంతా కూడా వెలుగులో పెట్టుకుందాం. తప్పకుండా పోరాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి మళ్ళా పెద్ద ఎత్తున ఈ ఊరిని, ఈ కార్యకర్తలను అభివృద్ధి చేసుకొని బలమైన సమాధానం తెలుగుదేశం పార్టీకి చెప్తామని కూడా మీ అందరికీ పేరుగా తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ కార్యక్రమంలో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ కొడతాం. సో బిఎల్ఎస్ కడప జిల్లా పోరుమామిళ్ళ మండలంలోని రాంపాడు రోడ్డులో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను బద్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నారిశెట్టి సుప్రజ పరిశీలించారు. చెరువుల పూడిక తీత, కందకాల తవ్వకం తదితర అభివృద్ధి పనులను నాణ్యతను ఆమె తనిఖీ చేశారు. కూలీల హాజరు నమోదు, ఫేషియల్ అథెంటికేషన్, ఎన్ఎంఎంఎస్ విధానం, తాగునీటి సదుపాయాలు, మస్టర్ రోల్స్ ను ఏపీఓ రవిచంద్రారెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ భరత్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సత్యం ప్రతాప్, వెంకట సుబ్బయ్య, రమణాచారి, నాగేంద్ర, పల్లంశెట్టి పండరి, దుల్ల శ్రీనివాస్ రెడ్డి, తమ్మిశెట్టి రమణ, చెన్నయ్య, రామస్వామి తదితర టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. నేను పొలాలు రైతు కుటుంబం వాళ్ళకి ప్రయోజనం ఆరు వారాలా అమ్మా 6 వారాలు వెళ్ళలేదా అదో చెప్పేస్తాను అడిగి ఫోటో అవి అప్పుడు పోలే మళ్ళా వారం నుంచి మహాత్మా గాంధీ ఉపాధి పథకం అనేది ఇప్పుడు కొత్తగా విబిజి రామ్జీ అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అనేది ఈ ఉపాధి హామీ పథకం విబిజి రామ్జీ పథకం తీసుకురావడం జరిగింది. ఇది 100 నుంచి 125 రోజులు, అంతకుముందు 100 రోజులే కదా ఉండేది, ఇప్పుడు దీన్ని 125 రోజుల వరకు పెంచడం జరిగింది. మీకు నేరుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కూడా అమౌంట్ అనేది మీకు నేరుగా అకౌంట్లో లేక కూడా పడడం జరుగుతుంది. మీకు ఏదేమన్నా పని ఆలస్యం జరిగినా అటువంటి ఏమి ఉండదు. మీకు ఏదైనా ఇప్పుడు వ్యవసాయం పనులు ఉంటాయి, దాన్ని స్టార్ట్ చేసి తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ పని పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ మన ఏపీఓ సార్ గారు ఉన్నారు,
మీకు దానికి మెయిన్ ఏంటంటే దీనిలో మీకు ఉపాధి, జీవనోపాధి అనేది మెయిన్ గా కల్పించడం. దీంతో పాటు ఉపాధి కాకుండా అభివృద్ధి కూడా ఉంటది. మీరందరూ దీన్ని ఉపయోగించుకోండి, మనకు ఉపాధి అనేది దొరుకుతుంది. సారు సమస్య ఏమన్నా ఉన్నా సారు దగ్గర సంప్రదించండి, మీకు సార్ గారు చూస్తారు. ఇప్పుడు మేడం చెప్పినట్టు ఇంత ముందు అయితే మనకు వ్యవసాయ పనుల్లో పని ఆఫ్ చేసేది లేదు. ఇప్పుడు గవర్నమెంట్ 90 రోజులు పని ఆఫ్ చేసి వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా కూడా చూస్తాను. అంటే వ్యవసాయం ఈ గ్రామంలో వాళ్ళ నెలల్లో వ్యవసాయం ఎక్కువగా ఉంటుంది అంటే ఆ 2-3 నెలలు పని ఆపండి అని గవర్నమెంట్ అఫీషియల్ గా చెప్పేస్తుంది కొత్త స్కీమ్ లో. అంటే అటు వ్యవసాయానికి ఇబ్బంది ఉండకూడదు. మనకి వచ్చే 100 రోజులు ఎక్కడ బయట పని లేని కాలంలో అంటే ఏప్రిల్, మే, జూన్ ఆ నెల కాలం ఎక్కడ బయట పనులు ఉండవు కాబట్టి ఇంట్లో 2 ఉన్నారంటే 50 రోజులు పోతే 100 రోజులు అయిపోతాయి. కొత్తగా వచ్చే దాంట్లో అయితే 125 రోజులు కాబట్టి 60-65 రోజులు పోయినా కూడా కంప్లీట్ అవుతాయి. మిగతా టైంలో వ్యవసాయ పనులు ఉంటాయి. ఎండలు ఎక్కువ ఉన్నాయి, మీరు అవసరమైతే బయటికి రండి. 11 నుంచి 4 గంటల వరకు ఇంటి దగ్గరే ఉండండి. ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా అయితే బయటికి రండి. ఎక్కువ ఎండలు ఉన్నాయి కాబట్టి వడదెబ్బ తగిలితే జాగ్రత్తగా ఉండండి అందరూ. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం.